హలో గైస్, వెల్కమ్ టు తెలుగు లైఫ్ ఇన్ యూఎస్ఏ. లాస్ట్ వీక్ వచ్చేసి థ్యాంక్స్ గివింగ్ వీకెండ్ ఇన్ యూఎస్ఏ. అసలు థ్యాంక్స్ గివింగ్ వీకెండ్ అంటే మేజర్గా మన వాళ్ళంతా బ్లాక్ ఫ్రైడేని అంటే షాపింగ్ని బాగా సెలబ్రేట్ చేసుకుంటారు. అసలు సింపుల్ థ్యాంక్స్ గివింగ్ ఏంటంటే ఫ్యామిలీతో టైం స్పెండ్ చేయడము, ఒక స్పెషల్ మీల్ ఏదైనా చేసుకుని అందరితో షేర్ చేసుకోవడము, అండ్ గ్రాటిట్యూడ్ అండ్ ఫీలింగ్ బ్లెస్డ్, హెల్త్, టుగెదర్నెస్. ఇది థ్యాంక్స్ గివింగ్ సెలబ్రేషన్ యొక్క అసలైన నిర్వచనం. అయితే ప్రతిసారి షాపింగ్ వీడియో పోస్ట్ చేస్తున్నాం కదా, ఈసారి ఫ్రెండ్స్తో కలిసి ఒక మంచి మీల్ని ఎలా షేర్ చేసుకున్నాం అనేది ఈ వీకెండ్ అనేదే ఈ వ్లాగ్. ఇంకెందుకు ఆలస్యం, మీరు కూడా చూసేయండి. సో ఈ థ్యాంక్స్ గివింగ్ని మేము ఫుడ్తో అదరగొట్టాలని ముందే డిసైడ్ అయ్యాం కాబట్టి ముందు రోజే డ్రైవ్లో వెళ్ళి మీట్ షాప్కి వెళ్ళి చికెన్ అండ్ గోట్ తీసుకొచ్చాము. సో మేము వెళ్ళిన షాప్ పేరు వచ్చేసి దేశీ మండి. ఇక్కడ మనకి చికెన్, గోటు, అలాగే ఫిష్ అండ్ ఇండియన్ కట్ అంటే బిర్యానీ కట్ సైజ్ ఇట్లా తీసుకోవచ్చు. అలాగే ముందు రోజు మా వైఫ్ ఒక కర్రీ అయితే చేసి పడేద్దాము, సో దట్ ఏంటంటే నెక్స్ట్ డేనే అన్నీ చేసుకోవాలంటే కష్టం అవుతుందని చెప్పేసి ముందుగా మటన్కి మసాలా తయారు చేస్తుంది. సో అలా మటన్ మసాలా చేసుకొని మటన్ కర్రీ చేసేసాం ముందు రోజే. సో ఇది ముందు రోజు. సో ఒకే రోజు అన్ని ఐటమ్స్ అంటే కష్టం కాబట్టి ఆల్రెడీ వీ స్టార్టెడ్ విత్ సంథింగ్. సో మటన్ కర్రీ ఈరోజు చేసేస్తే అయిపోద్దని. యూ గాయ్స్ ఏం చేస్తున్నారు? నథింగ్. ఓకే, ఎక్సైటెడ్ ఫర్ ద థ్యాంక్స్ గివింగ్? No, kinda. Okay. సో నెక్స్ట్ డే థర్స్డే రోజు మేము బిర్యానీ కోసం పొద్దున్న లేవగానే ప్రిపరేషన్స్ మొదలు పెట్టాం. దానికోసం ముందుగా ఫ్రైడ్ ఆనియన్స్ చేస్తున్నాము. సో ఆ ఫ్రైడ్ ఆనియన్స్ అయిపోయిన వెంటనే పక్కనే మేము మా సెటప్ చూసేయండి మీరు. మ్యారినేషన్కి అన్ని రెడీ పెట్టుకున్నాం. సో ఇప్పుడే మ్యారినేషన్ స్టార్ట్ చేశాను. సో మ్యారినేషన్ అనేది బిర్యానీకి ఎంత ముఖ్యమో కదా, మేమైతే ఎంజాయ్ చేసి మరీ చేస్తాము ఈ ప్రాసెస్ని. ఎందుకంటే ఒక్కొక్కటి మర్చిపోకుండా వీడియో మళ్ళీ చూసుకుంటూ చేస్తాము. సో మీకు బోర్ కొడుతుందేమో, అందుకోసం ఏంటంటే కొంచెం ఫాస్ట్ ఫార్వర్డ్ చేస్తూ నేను ముందుకు తీసుకెళ్తాను. నా స్పెషాలిటీ ఏంటంటే నేను ఖచ్చితంగా గులాబీ రేకులు, ఎండిపోయిన గులాబీ రేకులు బిర్యానీ మ్యారినేషన్లో ఖచ్చితంగా వేస్తాను. ఎందుకంటే నాకు అది ఫేవరెట్. సో మా విష్యూ కూడా హెల్ప్ చేస్తున్నాడు నాకు ఈ విషయంలో. వాటర్ చాలా ఉంది. లెమన్ వేసారు కదా ఇప్పుడే, నేను మొత్తం అంతా వాటర్ తీసేసిన. పెద్ద లెమన్ కదా అండి? ఆఫ్ కోర్స్ అండి. బిర్యానీ. అదే బిర్యానీ స్మెల్. లైకింగ్ ఇట్. 2 hours ముందే మేము మ్యారినేషన్ చేసి పక్కన పెట్టాం. సో అలా బిర్యానీ మ్యారినేషన్ అయిపోయి మేము రెడీ అయ్యేసరికి మా ఫ్రెండ్స్ ఒక్కొక్కరుగా రావడం మొదలు పెట్టారు. హలో, ఖాళీగా కూర్చున్న వైఫ్లు, పని చేస్తున్న హస్బెండ్. ఎందుకు మేము పార్కర్ నిమ్మకాయలు లేకపోతే దేశీ నిమ్మకాయలు కాదు, హైబ్రిడ్ నిమ్మకాయలే. హలో చిక్సీ. సో
ఇట్స్ టైమ్ టు కుక్ బిర్యానీ. మేము రైస్ని బాయిల్ చేస్తున్నాము. అలాగే మీన్ వైల్ ఏంటంటే నెక్స్ట్ ఐటమ్స్ ఏంటో కూడా చూసేయండి. షాప్ నుంచి మా ఫ్రెండ్స్ కేక్ అండ్ డ్రింక్స్ ఇవన్నీ తెచ్చుకున్నారు. అలాగే మీన్ వైల్ వచ్చేసి సో అన్ప్లాన్డ్ ఫిష్ అనేది ఒకటి వచ్చింది. సో దాన్ని కూడా ఎయిర్ ఫ్రైయర్ లో ఫ్రై చేస్తున్నాము. అండ్ సైమల్టేనియస్ గా ప్రాన్స్ ని నైట్ కోసము కడగడం లాంటివి చేస్తున్నాము. మీరు చూస్తే మొత్తం ఫుడ్ గురించే ఉంది కదా ఈ వీడియో. సో బిర్యానీ దమ్ అవుతుంది. ఇట్స్ టైమ్ టు ఓపెన్ బిర్యానీ. ఎలా వచ్చింది అనుకుంటున్నారు మీరు? సో ఫస్ట్ కమెంట్లో పెట్టండి, తర్వాత నేను అసలు బిర్యానీ ఎట్లా వచ్చిందో చెప్తాను. సో కిడ్స్ లంచ్ తోటి స్టార్ట్ చేసాము. సో కిడ్స్ కి కూడా ఒక హాయ్ చెప్దామా? హలో. Okay, anybody wants to try? Everybody has to share. సో ఇప్పుడు మన లంచ్ అండ్ బిర్యానీ, మటన్ కర్రీ, కోక్ అదిరిందయ్యా అనుకుంటున్నారు కదా. అంతలోనే ఏంటంటే అసలు బిర్యానీ అసలు ఏం బాగా రాలేదు. నేను చేసే దాంట్లో 50% కూడా మంచి రాలేదు. బట్ సమ్ టైమ్స్ ఫెయిల్ అవుతూ ఉంటుంది. బట్ మిగతా వాటితో అడ్జస్ట్ చేసుకుంటున్నాము. సో అలా లంచ్ అయిపోయిన తర్వాత అస్సలైన సర్ప్రైజ్ ఇప్పుడే బయటికి తీస్తున్నాను. స్వీట్ పాన్. ఇప్పటి నుంచి అసలు అంటే చాలా రోజుల నుంచి ఇట్లా ఫ్రెండ్స్కి ఇలా లంచ్ కానీ డిన్నర్ కానీ ఇచ్చినప్పుడు స్వీట్ పాన్ సర్వ్ చేయాలని చెప్పేసి ఎప్పటి నుంచో అనుకుంటున్నాం. సో ఇప్పుడు ఈసారి వెళ్ళినప్పుడు ఇండియన్ స్టోర్లో గుల్కన్ తీసుకొని వచ్చాము. అసలు ఒక ప్రొఫెషనల్ పాన్ వాళ్ళ లాగా మా కాన్వర్జేషన్స్ అండ్ ఎవ్రీథింగ్ మీరు చూడండి. ఓకే, నెక్స్ట్ చేస్తాను. పెట్టుకోండి, చెప్పండి కొంచెం ఎట్లుందని టేస్ట్. సో అద్దరు కుదరని చూసిన సున్నం అది ఓల్డ్ ఇండియన్ స్టోర్లో ఉంటుందండి. ఎట్లుంది కృష్ణ? ఓకేనా? మీకు ఏది కావాలి ఎక్కువ చెప్పండి, అది ఇద్దాం. సో అందరూ ఒక్కోసారి వాళ్ళ సొంతూర్లోకి వెళ్ళి ఒక పాన్ తీసుకొని పాన్ తినేసి వచ్చేసారు. సో అందరూ అలాగే పాన్ ట్రై చేయడము జరిగింది. ఎంతైనా బెటర్ కదా. ఏంటంటే మంచి లంచ్ అయిపోయిన తర్వాత ఒక స్వీట్ పాన్ ఉంటే దాన్ని అసలు ఆ కిక్కే వేరబ్బా. మొత్తం అదే అట్లా ఎంకరేజ్ చేయాలి. అది నెక్స్ట్ ఏంటి మరి? వాకా తిండి జరగడానికి. సో లెట్స్ గో. సో ఇప్పుడే వాక్కి వెళ్తున్నాము. ఇప్పుడు వాక్ అనేది ఎంతైనా అవసరం. పిల్లల్ని పార్క్కి పంపించి మేము మా కమ్యూనిటీని ఎక్స్ప్లోర్ చేయడం మొదలుపెట్టాం. సో లాంగ్ వాక్, అందులోనూ మేము వెళ్తుంటే మాకు జింకలు కూడా హాయ్ చెప్పాయి. సో కమ్యూనిటీ అంతా ఒకసారి అలా తిరిగేసి మళ్ళీ పార్క్ వచ్చాము. ఇప్పుడే పార్క్ వచ్చినాం. జస్ట్ కొంచెం రిలాక్సింగ్. ఓకే, అందరు ఇట్లా ఒక హాయ్ చెప్పండి. సో అలా వాక్ అండ్ పార్క్ ఇవన్నీ అయిపోయిన తర్వాత ఇంటికి వచ్చి టీ తాగేసి మళ్ళీ నైట్ డిన్నర్కి ప్రిపరేషన్ స్టార్ట్ చేసాము. ప్రాన్ ఒక డ్రై ఐటమ్ చేస్తున్నాము. సో ఆ ప్రాన్ డ్రై ఐటమ్ అవుతున్న టైంలోనే కార్డ్స్ ఆడుకుంటున్నాము. సో కార్డ్స్ ఆడుతూ అందులోనూ రమ్మీ ఆడుతూ అదే టైంలో 90s పాటలు పెట్టుకొని ఎంజాయ్ చేసాము. అసలు ఏంటంటే ద ఈవినింగ్ టు బి రిమెంబర్డ్.
చెప్పండి చెప్పండి మౌనిక మేమైతే తెలుసా పిల్లలు పుట్టినప్పటి నుంచి ఫ్రెండ్స్. మీరు పిల్లలు పుట్టకపోయినాకే ఫ్రెండ్స్ నుంచి చిన్నప్పటి నుంచి ఓకే. మనకి మన పిల్లలు కూడా అందరు సింక్ అయ్యిండ్రు. మన లక్ మనకి ఏమి కొత్త ఫ్రెండ్స్ ఎత్తుకోకుండా అని చెప్పేసి చాలా సీరియస్ పెడతా ఉండే. మీరన్నా పెళ్లి ఆడముందు నుంచి ఫ్రెండ్స్, మేము చిన్నప్పుడు See you tomorrow. So it's time to say bye to the night and welcome the next day. సో అలా మా ఫ్రెండ్స్ అందరికి బాయ్ చెప్పేసి నెక్స్ట్ డేలో కావాల్సిన ఆన్లైన్ షాపింగ్ ఆల్రెడీ చేసేసిన తర్వాత ఆఫ్టర్నూన్ ఏదైనా ఒక షాప్కైనా వెళ్ళి రాకుంటే బాగుండదు కాబట్టి నెక్స్ట్ డే వెళ్ళి ఒక షాప్లో చిన్న షాపింగ్ చేసి వచ్చేసాము. సో ఇదండి మా థ్యాంక్స్ గివింగ్ వీకెండ్ మేము చేసిన సెలబ్రేషన్స్ అండ్ ఎంజాయ్మెంట్. మీకు కూడా నచ్చింది అనుకుంటున్నాను. మీరు కూడా మీ ఫ్రెండ్స్ తోటి ఇలాంటి టైమ్స్ స్పెండ్ చేయాలని కోరుకుంటూ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్.